మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్యా, నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధికి నడిపించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు ప్రార్థనలు చేయడానికి, కీర్తనల ద్వారా స్తుతించడానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభునామములో చెల్లించడానికి సహాయం దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నేటి వాక్యమును మీ చేతులలో సమర్పిస్తూ అభిషేకముతో, వాక్యముతో మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వాక్యపు ఆశీర్వాదం కొరకు యేసునామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము దీనులు ఎవరు? నేటి అంశము దీనులు ఎవరు? హూ ఆర్ ది మీక్? నేటి వాగ్దానం కీర్తన 37:11. టుడేస్ ప్రామిస్ is found in the book of Psalms verse 11. But the meek shall inherit the earth and shall delight themselves in the abundance of peace. కలిసి నాతో చెప్పండి. కీర్తన 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇది వాగ్దానం. ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఎవరు దీనులు? దీనత్వము అంటే నెమ్మది కలిగిన వారు, లోబడేటువంటి మనస్సు కలిగిన వారు. దే ఆర్ క్వైట్ పీపుల్, జెంటిల్, దే ఆర్ డౌన్ టు ఎర్త్, దే ఆర్ సబ్మిసివ్. విధేయత చూపించేటువంటి వారు, నెమ్మది కలిగినటువంటి వారు. వాళ్ళు భూమికి వరకు, అంతము వరకు వాళ్ళు తగ్గింపును కలిగి ఉండేటువంటి వారు. అనేక అర్థాలు ఉన్నాయి దీనత్వము అంటే. ప్రేమైనటువంటి సంగమ, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. ఎవరు దీనులు అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. మొదటిగా తగ్గింపు గలవారు. అందుకే యాకోబు గ్రంథములో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:6. యాకోబు గ్రంథములో 4వ అధ్యాయంలో యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రేమైనటువంటి సంఘమ, అది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 32వ వచనం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4:32. ఒకని ఎడల యొకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చున్నారు. ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి వారితో మాట్లాడినటువంటి సత్యాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మాథ్యూ చాప్టర్ 11:29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను బలపరిచి, వారిని ధైర్యపరిచి, వారితో మాట్లాడినటువంటి సత్యాన్ని మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటిది సాత్వికమైనటువంటి మనస్సు, దీన మనస్సు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటిది
విధేయత. ప్రేమైనటువంటి సంఘమ, తండ్రి చిత్తానికి విధేయత చూపించినటువంటి జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఎవరు దీనులు అంటే తగ్గింపు గలవారు, నెమ్మది గలవారు, విధేయత గలవారు. యాకోబు గ్రంథములో 1వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఏంటి పరిశుద్ధాత్ముడు తెలియచేసేటువంటి సత్యం ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే, జేమ్స్ చాప్టర్ 1 verse 21 and 22, 21, 22లో అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య మాటలను గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనము ద్వారా, పరిశుద్ధ గ్రంథము నుండి మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. మాథ్యూ చాప్టర్ 7 verse 24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. మాటలు విని ఆ మాటల ప్రకారముగా జీవించేటువంటి వ్యక్తి దీనులు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరు దీనులు? ప్రేమించేవారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం. ఫస్ట్ లెటర్ of John chapter 4 verses 20 and 21. యోహాను రాసినటువంటి పత్రిక యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20-21వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రేమటువంటి సంఘమ, దేవుని ప్రేమించటం, ఆ యొక్క మనస్తత్వం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఎవరు దీనులు అంటే ప్రేమించేటువంటి వారు. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఎవరు దీనులు అంటే 5వ సత్యం మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు యేసయ్య చెప్పినటువంటి మాటలను. ఎవరు దీనులు అంటే శత్రువులను ప్రేమించేటువంటి వారు, శత్రువులను కొరకు ప్రార్థన చేసేటువంటి వారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. రోమన్స్ చాప్టర్ 12 verse 12. నిరీక్షణ గల వారై సంతోషించుచు శ్రమయందును
ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. ప్రియమైనటువంటి సంఘమా, నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఓర్పును కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమించేవారుగా ఉండాలి, శత్రువులను ప్రేమించేవారుగా, శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 6వ సత్యం పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సత్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 5 verse 6. 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దీన మనస్సు కలిగి ఉండండి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. గర్వము లేనివారుగా, తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, 7వ సత్యం, ఎవరు దీనులు అంటే సమాధానము వెతికేటువంటి వాళ్ళు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండండి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 9వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఎవరైతే సమాధానపరుస్తారో, సమాధానాన్ని వెతుకుతారో వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తగ్గింపును చూస్తాం, నెమ్మదిని చూస్తాం, విధేయతను చూస్తాం, ప్రేమను చూస్తాం, శత్రువులను క్షమించినటువంటి గుణాన్ని చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తండ్రి చిత్తానికి లోబడినటువంటి జీవితాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనం. పాల్స్ లెటర్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 8. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తండ్రి చిత్తానికి విధేయత చూపించి మరణానికి తన జీవితాన్ని అప్పగించుకునేంత వరకు తండ్రి చిత్తానికి లోబడి తండ్రి చిత్తాన్ని జరిగించినటువంటి లోకరక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడు, దేవుని కుమారుడు, లోకంలో ఉన్నటువంటి పాపులను వెదకి రక్షించటానికి, పాపులలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సజీవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సిలువలో విధేయతను చూపిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సిలువలో తన ప్రేమను చూపిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సిలువలో క్షమాపణ అనుగ్రహించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సిలువ రక్తము ద్వారా విమోచన అనుగ్రహించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తున్నటువంటి అనేక సత్యాలు. ప్రేమైనటువంటి సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించేవారు దీనులు
అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించిన కాలంలో శిష్యులను ఎన్నుకున్నాక వారితో చెప్పినటువంటి మాట మాథ్యూ చాప్టర్ 4:19 and 20, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించారు. వాళ్ళ వలలను వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. ఎవరు దీనులు అంటే వెంబడించేవారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు దీనులు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు దీనులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము చేసేటువంటి వారు, వాక్యముతో సహవాసము చేసేటువంటి వారు, పరిశుద్ధాత్మతో సహవాసము చేసేటువంటి వారు, సంఘముతో సహవాసము చేసేటువంటి వారు, పరిశుద్ధాత్మతో సహవాసం చేసేటువంటి వారు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేసేటువంటి వారు. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసు ప్రభుతో సహవాసము చేయటానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం సహవాసం ఎవరితో చేయాలి? వాక్యముతో సహవాసం చేయాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరు దీనులు? తగ్గింపు గలవారు, నెమ్మది గలవారు, విధేయత గలవారు, ప్రేమించువారు, శత్రుల ఎడల దయగలవారు, గర్వము లేనివారు, సమాధానాన్ని వెతికేటువంటి వారు, యేసు ప్రభువులో ఉన్న సత్యాన్ని అంగీకరించి సత్యమును వెంబడించేటువంటి వారు, యేసు ప్రభు యొక్క మాటకు లోబడి విని విధేయత చూపించేటువంటి వారు, యేసు ప్రభుని వెంబడించేటువంటి వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో 8వ అధ్యాయంలో 20వ వచనం, మాథ్యూ చాప్టర్ 28:20, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించిన కాలంలో శిష్యులకు ఇచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ, ఆఖరి పని, శిష్యులు చేయవలసినటువంటి బాధ్యతలు, ఆఖరి పని ఏమిటి అంటే, ఏ సత్యాలనైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించారో, తెలియచేశారో వాటన్నిటినీ అంగీకరించి విని వాటిని మీరు బోధించండి. యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి మాట, ఆజ్ఞ. ఎవరు దీనులు అంటే వెంబడించేటువంటి వారు, యేసయ్య పని చేసేటువంటి వారు, యేసయ్య మాటకు విధేయత చూపించేటువంటి వారు. దీనులకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ఒకటి, సుఖం కలుగుతుంది. అదే, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కీర్తన 37:11లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. సుఖము కలుగుతుంది. రెండవదిగా సంతోషం కలుగుతుంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఐజియా 29:19, 29వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇజ్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎవరికి సంతోషం కలుగుతుంది? దీనులకు కలిగేటువంటి ఆశీర్వాదం, సుఖము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, సమాధానము కలుగుతుంది. దీనులకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభులు వారు సెలవిచ్చినటువంటి సత్యం. అదే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి వారిని బలపరుస్తున్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సమాధానం. ఈ లోకములో ఎవరికి సమాధానం ఉంటుంది? యేసయ్య మాటలు వినేటువంటి వారికి, యేసయ్యను వెంబడించేటువంటి వారికి, యేసయ్య మాటకు లోబడేటువంటి వారికి, యేసయ్య చెప్పిన పనిని చేసేటువంటి వారికి సమాధానం కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ధనికులు ఉన్నారు, ఈ లోకములో విద్యావంతులు ఉన్నారు, ఈ లోకానికి సంబంధించినవి అన్నీ కలిగిన వారు అనేక వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే వాళ్లకు లేనిది ఏమిటి అంటే నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ లోకానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. ఆ సత్యాన్ని యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 48:22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దెర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. ఈ లోకములో ఏమున్నది? దుష్టులు అంటే పాపులు. వాళ్లకు లేనిది ఏమిటి? సమాధానం లేదు, నెమ్మది లేదు. లోకానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. లోకములో ఉన్నారు, పాపంలో ఉన్నారు, సాతానులో ఉన్నారు. వాళ్లకు లేనిది ఏమిటి? సమాధానం లేదు. ప్రేమైనటువంటి సంఘమా, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ప్రభువైన యేసుక్రీస్తులో సమాధానం. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మలో సమాధానం. ఈ లోకములో లేనిది యేసు ప్రభులో ఉన్నది. యేసు ప్రభులో ప్రేమ ఉన్నది, యేసు ప్రభులో సమాధానం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ ఉన్నది, జీవము ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో స్వస్థత ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది సత్యం. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభువులో సుఖము ఉన్నది, యేసు ప్రభువులో సంతోషము ఉన్నది, యేసు ప్రభువులో సమాధానము ఉన్నది, యేసు ప్రభువులో ఆరోగ్యము ఉన్నది. మనిషికి కావలసినటువంటి ఆరోగ్యము, ఆత్మకు, శరీరానికి, మనస్సుకు కావలసినటువంటి నెమ్మది, స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పినటువంటి మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 10:10. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన సత్యం ఏమిటి? సమృద్ధిగా ఇవ్వటానికి, జీవమును ఇవ్వటానికి, పాపులను వెదకి రక్షించటానికి, పాపిని పరిశుద్ధినిగా చేయటానికి,
పాపులను పరలోకము తీసుకుని వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంగమ, అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మోషే జీవితంలో ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. సంఖ్యాకాండము, ద బుక్ ఆఫ్ నంబర్స్, చాప్టర్ 12 వర్స్ 3, 12వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆ సత్యం మోషేలో ఉన్నటువంటి సత్యం. మీరు ఇజ్రాయిలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములతో లెక్క. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, దీనత్వము కలిగిన వ్యక్తి ఎవరు? మోషే అని. మోషే గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైనటువంటి సంగమ, దేవుడు సెలవిచ్చినటువంటి మాట, మోషే గురించి సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి సత్యం, అది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో మరొక సత్యాన్ని చూస్తాం. ఇక్కడ శారా, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయ్యి ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. శారా జీవితం గురించి పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. శారా తన భర్తకు లోబడిన జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, లోబడేటువంటి జీవితం, విధేయత చూపించేటువంటి జీవితము, సాత్వికమైనటువంటి జీవితము, దీనత్వము కలిగినటువంటి జీవితం, విధేయత కలిగినటువంటి జీవితం, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించేటువంటి జీవితం విశ్వాసులు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో అనేక లక్షణాలు ఉన్నాయి, అనేక వరాలు ఉన్నాయి, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్నటువంటి విశ్వాసులు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమను పొందుకునేటువంటి విశ్వాసులు, ప్రతి విశ్వాసిలో ఉండవలసినటువంటి లక్షణాలు, దీనులలో ఉండవలసినటువంటి లక్షణాల గురించి పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేశారు. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసయ్యలో ఉన్నటువంటి గుణాలను, క్రీస్తు యేసు మనస్సును మనం కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి త్వరలో ఈ లోకంలోకి రాబోతూ ఉన్నారు. యేసు ప్రభు రాబోయే ముందుగా క్రీస్తు యేసు మనస్సు కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమను పొందుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞను పాటిస్తూ, సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించేటువంటి పనిలో, విశ్వాసులను యేసు ప్రభుకు శిష్యులుగా తయారు చేసేటువంటి పనిలో, యేసయ్యకు ఒక పనిముట్టుగా పరిశుద్ధాత్మ చేతిలో వాడబడేటువంటి ఒక సాధనముగా ప్రతి విశ్వాసి ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా దీనులలో ఉండవలసినటువంటి లక్షణాలు కలిగి ఉండటానికి మనకి సహాయము దయచేయునుగాక. యేసయ్య కృప మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైననుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. ఎవరు దీనులు, దీనత్వము కలిగినటువంటి వ్యక్తుల జీవితాలలో, విశ్వాసుల జీవితాలలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథము నుండి
అనేక వచనాల ద్వారా, లేఖనాల ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా బయలుపరిచినందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి సమాధానము, ప్రేమ, విధేయత, నెమ్మది, సాత్వికము, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణ, సుఖము, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, జీవము, సమృద్ధి కలిగి జీవించటానికి, ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచటానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మేము విన్నటువంటి సత్యాన్ని, యేసయ్య మాటలను అనేకులకు తెలియచేయటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని, ప్రతి చీకటిని, ప్రతి సమస్యను, ప్రతి అంధకారాన్ని, ప్రతి శాపమును, యహలోకపు అధికారాన్ని, చీకటి అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని యేసు ప్రభు నామంలో మా జీవితాల నుండి, కుటుంబాల నుండి పారదలతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత పిల్లలకు, మాకు, కుటుంబాలకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభులో ఉన్న జీవమును, సమృద్ధిని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు పరిశుద్ధాత్మ నీ సహాయమునకై కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, వాక్యపు అభిషేకాన్ని యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి యెహోవా ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మయందలి సంతోషము, సమాధానము తల వంచిన మనకు, దగ్గర దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులకు, సార్వత్రిక సంఘమునకు కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైననుగాక. ఆమేన్.